వచ్చి నాపరాతి పరిశ్రమలకు పెద్ద దెబ్బ కొట్టింది. ఆదాయం అంతంత మాత్రమే ఉన్నా మరో పని తెలియక నాపరాతి ఫ్యాక్టరీపైనే ఆధారపడి బతుకు వెళ్లదీస్తున్న వారికి కూటమి సర్కార్ కరెంటు షాక్ ఇచ్చింది. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న నాపరాతి ఫ్యాక్టరీలకు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి కోలుకోలేని దెబ్బ కొట్టింది. నాపరాతి ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండే నంద్యాల జిల్లాలో ఉంటున్న ఆయా యజమానుల పరిస్థితి ఎలా ఉందో నేటి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నంద్యాల జిల్లాలోని బనగానపల్లె డోన్ నియోజకవర్గాలలో చిన్న పరిశ్రమలకు నాపరాతి పరిశ్రమ పెట్టింది పేరు. ఈ పరిశ్రమ ద్వారా వేల మంది కుటుంబాలు ఆధారపడ్డాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నాపరాతి పరిశ్రమపై ఆధారపడి వేలాది కుటుంబాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో కడప స్లాబ్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న నాపరాతి పరిశ్రమ నేడు విలవిలలాడుతున్నాయి. టెక్నాలజీతో కొత్త కొత్త హంగులతో ఇంటి నిర్మాణాలు చేపట్టడంతో నాపరాతి పరిశ్రమ ఉనికి క్రమంగా కోల్పోతోంది. నష్టాలు వచ్చినా పరిశ్రమలు నెట్టుకొస్తున్న వారిని కరెంటు ఛార్జీల పేరిట ఇబ్బందులు పెడుతోంది కూటమి ప్రభుత్వం. పెరిగిన కరెంటు బిల్లులు చూస్తేనే నాపరాతి ఫ్యాక్టరీ యజమానులు భయపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం కొలిమిగుండ్ల మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ చాలామంది ఈ యొక్క నాపరాతి ఫ్యాక్టరీలకు సంబంధించిన యజమానులు ఉన్నారు. వారి పరిస్థితిని వారి మాటలలోనే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందంటారు కరెంటు బిల్లు చూస్తే? చాలా దారుణంగా ఉంది స్వామి. ఏది ఫ్యాక్టరీ నిలబెట్టాలా ఆడియాలా? ఎందుకు మేము ఈ ఫ్యాక్టరీ పెట్టుకొని ఇబ్బందులు పడడానికి అవసరం మాకు ఎంతగానో ఉంది. కాకపోతే లేబరు మాకు చేస్తున్నారు వర్కులు. వాళ్ళు చేసినప్పుడు మాకు వాళ్ళకు సరుకు అన్నీ కరెక్ట్గా అందిస్తే వాళ్ళు ఉంటారు. లేదంటే వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళిపోయి ఆ డబ్బులు కూడా మాకు అడ్వాన్స్ కూడా రిటర్న్ ఇవ్వరు. మా పరిస్థితి అలాగ ఉంది. ఫ్యాక్టరీ ఉండాలా ఆడించుకోవాలంటే మాకు ప్రభుత్వం కొంచెం మాకు సహకరించి బిల్లులు ఏదైనా తగ్గించే మార్గం ఆలోచించాలి. కానీ 6 నెలలు అయింది మీరు వచ్చి అధికారులకి. ఇప్పుడే దగ్గర ఒక బిల్లు మీద 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఎగసపడుతుంది. ఇంకా మళ్ళీ దీనికే మాకు చాలా పరిస్థితులు ఇబ్బందులుగా ఉన్నాయి. అంటే ప్రస్తుతం నాపరాతి పరిశ్రమ ఎట్లా ఉందంటారు? దారుణంగా ఉంది స్వామి. టైల్స్ వచ్చినాక ఈ నాపరాతి పరిశ్రమ వెచ్చిపెట్టాలో ఉండాలనేది మాకే అర్థం కావట్లే. దాంట్లో ఈ పరిస్థితికి ఇలాగ వచ్చింది. ఇంకా మళ్ళీ బిల్లులు పెంచితే మా పరిస్థితి ఎలాగ ఉంటుందో ఆలోచించండి మీరు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి తమ నడ్డి విరుస్తోందని నాపరాతి పరిశ్రమ యజమానులు వాపోతున్నారు. కరెంటు ఛార్జీల పెంపు ఇలాగే కొనసాగితే పరిశ్రమలు మూసివేసుకోవాల్సి వస్తుందని, తమపై ఆధారపడి బ్రతుకుతున్న వారికి సైతం ఉపాధి చూపించలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు బిల్లులు పెరగడం వల్ల లేబర్ కూడా ఉపాధి మేము చూపిలేము. రేపు వద్దున ఇప్పుడు అంటే చూపిస్తాము, రేపు కరెంటు బిల్లు పెరిగితే ఉపాధి చూపిలేము. వాళ్ళు ఇంటికాడే ఉంటారు, మేము ఇంటికాడే చేస్తాం. మూత పడితే కనీసం వాళ్ళ అడ్వాన్సులు కూడా తిరిగి రావు. అది అంటే ఏంటిది సిచ్యువేషన్? మీరు అనుకున్నారా ఈ యొక్క పరిస్థితి వస్తుందని? కళలో కూడా అనుకోలేదండి. ఎప్పుడే కానీ అనుకోలేదు. మరి అంటే ఆదాయం లేదా మీకు? ఒకప్పుడు 20,000 నుంచి 30,000 వరకు మిగులుతున్నాయి. ఇప్పుడు ఏమీ మిగలడం లేదు అసలు. ఇప్పుడు దాదాపు నష్టాలు ఊపిలో ఉన్నారు. దాదాపు 100 ఫ్యాక్టరీలు రన్నింగ్లో ఉంటే లాస్ట్ టైము, ఈసారికి వచ్చి 50% వచ్చి పడిపోయినాయి. 50%. ఎంత ఉందంటారు మీ యొక్క కరెంటు బిల్లు? గత నెల ఎంత ఉంది, ఇప్పుడు ఎంత పెరిగిందంటారు? మా కరెంటు బిల్లు గత నెలలో 27,000 వచ్చేది, ఈ నెలలో 32,000 వచ్చింది. అంటే 5,000 పెరిగింది. కరెంటు ఛార్జీలు పెంచవు అని హామీ ఇచ్చినందుకే చంద్రబాబుకి ఓటేస్తే ఇప్పుడు ఇష్టానుసారం పెంచేసి మాట తప్పాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రామాపురంలోని నాపరాతి పరిశ్రమ యజమానులు. 15 సంవత్సరాలుగా పాలిష్ ఫ్యాక్టరీని నడిపిస్తున్న తమకు మరో పని తెలియదని, నష్టం వస్తున్నా తమను నమ్ముకున్న వారి కోసం మరో దారి లేక పరిశ్రమలు నడుపుతున్నట్లు వివరించారు రామాపురం నాపరాతి యజమానులు. ఆయన పెంచడనే మాట మీద మేము ఓటేసామండి. ఆయన పెంచమని ఓటేసాము. ఆయన మంచి ఏదో జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్, ఈయన బాగా చేస్తాడని మేము ఓటేసాము. ఈరోజు ఈయన మాట తప్పి మళ్ళీ పెంచుతూ ఉన్నాడు. ఇంకా దీనికి ఏం పరిష్కారం చంద్రబాబు గారు చూపాలి, ఆయన చూపాలి. కూటమి ప్రభుత్వం అనేది ఊరికే చెప్తూ ఉన్నారు కానీ ఏమీ చేసింది లేదండి. ఘోరాది ఘోరమైన పరిస్థితులు ఉన్నాము. గతంలో నాపరాతికి ఎంతో డిమాండ్ ఉండేది, కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యజమానులు. ఆర్థికంగా కష్టాలు వస్తున్నా పరిశ్రమలు మూసివేయలేక నెట్టుకొస్తున్న తమపై ఎప్పుడో వాడిన విద్యుత్ బిల్లులకు ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలతో బిల్లుల మోత మోగించడం ఏంటంటూ కూటమి సర్కారును ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ ఛార్జీల బాధుడితో పరిశ్రమలను నిర్వహించాలా లేదా మూసివేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా రాను వ్యాపారం పూర్తి డౌన్ అయిపోయింది. సునీకి కరెంట్ ఛార్జీ ఇప్పుడు పెంచుతున్నారు. కార్మికులకు మీ జీతాలు ఇవ్వాలంటే మా చేత ఫ్యాక్టరీలు మూత వేసుకోవాలని అనుకున్నాం సార్.
ఎట్లా ఉంది అంటే గత నెల ఏ విధంగా ఉండింది ఒక విద్యుత్ ఛార్జీలు? 2-3 నెలలు ఉంటే ఇప్పుడు మళ్ళా నెలకు 3,000 4,000 పెరుగుతూ వస్తుంది సార్. యూనిట్కు రూపాయి పాలు పెరుగుతూ వస్తున్నాయి సార్. దాన్ని బట్టి మాకు చాలా కష్టం జరుగుతుంది సార్. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే 5 సంవత్సరాల వరకు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన కూటమి నేతలు నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని బనగానపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీల వల్ల ఈరోజు యొక్క మొత్తం పాలిస్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా మూసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఎవరైనా లీజుకు ఇస్తే కూడా మేము లీజు ఇవ్వలేము, మాకు ఫ్యాక్టరీ మాకు అవసరం లేదని చెప్పే పరిస్థితి వస్తూ ఉంది. మరి ఈరోజు చాలా వరకు ఇప్పటికే ఈ పెరిగిన ఛార్జీల వల్ల మూతపడ్డాయి. మరి ఇంకా పెరుగుతాయన్న భయం కూడా చాలా వరకు ఈ యొక్క పారిశ్రామికవేత్తలు అయితేనేమి, అదేవిధంగా ఈ మైనింగ్ యజమానులపైన కూడా చాలా వరకు ఉంది. చిన్న పరిశ్రమలపైన ట్రూ అప్ ఛార్జీల పేరిట కరెంటు ఛార్జీలు ఎలా పెంచారని ప్రశ్నించారు. తక్షణమే కరెంటు ఛార్జీలు తగ్గించకపోతే వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. నాపరాతి పరిశ్రమలు కూడా కుటీర పరిశ్రమల కిందకే వస్తాయని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని యజమానులు కోరుతున్నారు. విద్యుత్ ఛార్జీలు దాదాపు 5 నుంచి 6,000 రూపాయలకు పెరిగాయని, ప్రస్తుతం వ్యాపారం లేక అల్లాడుతున్న తాము అప్పులు చేసి బిల్లులు చెల్లించే పరిస్థితికి వచ్చామని, కరెంటు ఛార్జీలు తగ్గించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.